చీర కప్పు సెంట్ ఆడందరా చీర కప్పండి సెంట్ కొట్టుకుది దాన్ని ఎత్తుకొని చూపిస్తుంది. ఆడుకున్న వల్ల నిజం ప్రార్థన చేద్దాం. అయ్యా ప్రార్థన చేస్తారు. కరుణా సంపన్నుడా, కృపగల దేవా, స్తోత్రాలు కూడా నీ పాదాలు పొందనాము ప్రభువా. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ప్రభువా మా ఎడల నీ కృపను చూసి తండ్రి సజీవుల లెక్కలు వంచినందుకు వందనాలు, స్తోత్రాలు. మీ కుమార్తె అయిన కాంతం గారిని బట్టి ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. నీ దాసురాలను ప్రభువా మీరు పిలుచుకున్నందుకు స్తోత్రాలు. ఈ లోకంలో అంత్య దినాలు, అపాయకర కాలములు, ఎన్నో ఎక్కట్లు ఈ యొక్క భూమి పైన మేము చూస్తున్నాం ప్రభువా. నీ దాసురాలను కరుణించి ప్రభువా తండ్రి మీరు పిలుచుకున్న విధానంకై స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డ నీ సన్నిధానంలో ఆనందిస్తున్నదని మేము నమ్ముతున్నాం. ఎందువలనంటే ప్రభువా దరిదాపులుగా సహోదరు 10 సంవత్సరాల నుంచి దేవా నీ యొక్క పరిచర్యలో నిన్ను నమ్మి తండ్రి ఎంతగానో ప్రభువా నీ సన్నిధికి వస్తూ పోతూ ఉండింది. కానీ ప్రభువా అనారోగ్యాన్ని బట్టి ప్రభువా నీ దాస్తాల్ని శరీరానుసారముగా దూరమైంది. కానీ నీ బిడ్డను ఎంతవరకు కాపాడారు. రాత్రి తండ్రి మీరు పిలుచుకున్నందుకు స్తోత్రాలు. తల్లి లేని లోటు, కొత్తగారి లేని లోటు, అలాగే రక్షబంధువులు బంధువులు ప్రభువా ఆ లోటును ప్రభువా తీర్చేది మీరే, మీరు తప్ప ఇంకెవరు లేరు. ఎందువల్లంటే ప్రభువా మా మధ్యలో నుండి మా యొక్క తండ్రి యొక్క సంఘంలో నుండి ఒక తండ్రి సహోదరి దూరం అయిపోయింది. మాకెంతగానో విచారంగా ఉంది, దుఃఖంగా కూడా ఉంది ప్రభువా. నీ దాసులను పిలుచుకున్న విధానానికి స్తోత్రాలు. మేమందరం కూడా నీ సన్నిధికి రావాల్సిన వారమే. వెనక ముందుగా ప్రభువా నీ దాసురాలని తండ్రి మట్టికి మన్నుగాను, దుమ్ముకు దుమ్ముగాను ఈ కార్యక్రమాన్ని ప్రభువా నీ నామ పేరుతో నిర్వహించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ దాసురాల యొక్క హృదయాన్ని తండ్రి కన్నం చేయడానికి నీ కృప మాకు తోడుగా వచ్చి కార్యక్రమం అంతా కూడా చక్కగా జరుగుటకు నీ కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మంచిదే. కెల్విన్ పాస్టర్ గారు, తిమోతి గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల జీవాధిపతి మహానుభావులు ప్రయాసం తీసుకుని తండ్రి మిగతా ఉన్నటువంటి వారి సంతతి వారికి రక్షణ కలుగ చేయండి. కుమారులు కుమార్తెలు వారి మాత్రం మీ దాసు వారి ఆత్మను జ్ఞాపకం చేసుకుని ఆయన నరులారా తిరిగి రండి అని ఆలోచిస్తున్నావు. అయ్యా మీ దాసురాలను ఆత్మను జ్ఞాపకం చేసి మహిపరిచి కార్యక్రమంలో తోడుపడి సహాయం చేయమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. సరే మంచిది, ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థనతో
కాంతమ్మ గారి యొక్క మృతదేహాన్ని బరేల్ గ్రౌండ్కి తీసుకువెళ్దాం, ప్రార్థన చేద్దాం. తమ్ముడు ప్రార్థన చేస్తావా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జిమ్గల నాయసయ్య, శివాధిపతి వందనాలు. అయ్యా రాఘవమ్మ గారి తల్లి గారు కాంతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. నిన్నటి దినం వరకు ప్రభా నీ దాసురాలు ఈ భూమి మీద సజీవురాలుగా ఉంది. రాత్రి 9 గంటలకు ప్రభా నరలారా తిరిగి రండి అని నువ్వు సెలవిచ్చినప్పుడు ప్రభా నీ దాసురాలకి నీ పిలుపు వినపడింది. వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభా నీ చెంతకు చేరిందని విశ్వసిస్తున్నాం ప్రభా. తను యవనంలో తను జీవించిన కాలంలో ఏ రీతిలో ఉందో తెలియదు, కానీ చివరి దినాల్లో నిన్ను అంగీకరించి ప్రభా దాసురాలు నీ రక్తంలో కడగబడి అప్తిసం పొంది ప్రభా అపక్షమాపణ పొందుకొని ఉంది ప్రభా. నీ దాసురాలు నిన్నటి దినం మృతి చెందింది ప్రభా. ఈ బిడ్డకి నువ్వు తోడుగుండు. విడిచి వెళ్ళినటువంటి అయా తన కుమార్తె, అల్లుడు, అలాగే నాయనా కుమార్తె, అల్లుడు, మనవరాలకు కూడా నువ్వు తోడుగుండు ప్రభా. ఆదరణ ఓదార్పు నువ్వు దయచేయి అయా. కాంతమ్మ గారికి అయితే ఈ భూమి మీద ఇంకేమీ తెలీదు. తను విడిచి వెళ్ళినట్టు తన బిడ్డలు ప్రభా వాళ్ళకి నువ్వే ఆదరణ ఓదార్పు దాయిచ్చే, వారి అవసరత లెక్కలను నువ్వే తీర్చు. వారు కూడా నిన్ను కలిగి నీ రక్షణ పొందుటకు నీ కృప దాయిచ్చే. ఈ బరేల్ కార్యక్రమం అంతట్లో నువ్వు తోడుగుండు. భూస్థాపన నీకు మహిమార్థం జరిగించమని ప్రార్థిస్తున్నాం అయా. ఇదిగో నా తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో 100 మంది పిల్లలను కానీ సరిగ్గా సమాధి చేయకపోతే పడిపోయిన పిల్లంతో సమానమని. కానీ దాసురాల యొక్క భూస్థాపన కార్యక్రమం దైవ సేవకుల మధ్యలో, దైవ సేవకుల ద్వారా ప్రభానైనా ఈ రీతిలో చక్కగా భూస్థాపన కార్యక్రమం జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. పిటిపక్షంగా నువ్వు చూపినటువంటి కృపను బట్టి స్తోత్రాలు. చక్కగా భూస్థాపన జరుగుటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తానికి జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తానికి జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. దీవెనతో లేపుతాం. కుమార పరిశుద్ధాత్మ దీవెన సభ్యులందరికీ కూడా నడిపించుకుంటారు. ఆమేన్. రైట్ పెట్టి దండ వేస్తారా? పూలు కూడా వేస్తారు. రాసిన పూలు ఎదురు తెచ్చిపెట్టు. లోపలికి రా దండ. కవర్ కూడా తీసుకురా శివ. పక్కనే తల్లి గారికి బయటికి పెట్టండి. వెరీ గుడ్. గారికి దండ వేస్తాం. రేపు ప్రభు రాకల్లో మీ ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు. క్రైస్తవుల యొక్క నిరీక్షణ అదే కదా. మృతులందిన మృతులు తిరిగి లేపుతారు. ప్రభు సజీవుడిగా లేచి ఉన్నాడు కనుక అట్లా లేపుతాడు. రైట్. మంచం పట్టింది పక్కనే చిన్న చిన్న మంచం తర్వాత పట్టిద్దా? సమయం పట్టిద్దా? ముందు మంచం పెట్టి తర్వాత పెడదాం చూడు. ట్రై. పెట్టుకోమని ఓకే ఓకే.